మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ 141 రూపాయి ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఎస్, నేను ఒప్పుకుంటా. 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకేలా తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు? ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి? 2. జగిత్యాలకు 14. అంటే దీని వెనకాల మా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృష్ణ అని చెప్పి తప్పకుండా నేను చెప్తాను. రాజకీయాలండి పక్కన పెట్టి ఈరోజు ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం? బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే బీమారు రాకుండా టీకాలు వేసుకునే కావచ్చు, రాగానే బీపీ, షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు. వీటన్నిటి వల్ల మన ధర్మాజిపేట, వీరాపూరు, తాట్లవాయి, అల్లెనాయక్తండ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, ఈడేమైనా 5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు, దానికి 3 లక్షలు చదివినాను వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, మనం బోర్వెల్ మంజూరు చేసినాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు ఇవాళ మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతోమంది నాకు మద్దతుకున్న గ్రామాలు ఇవి. ఎంతోమంది కష్టంలో, సుఖం ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి ఒక పార్లమెంటు సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండినా ఈ వ్యవహార శైలి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండదు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా పాతది పోకున్నా 84లో పెద్ద మనిషి చొక్కారావు గారు కాంగ్రెస్ పక్షాన ఎంపీగా గెలిచిండ్రు. ఎమ్మెల్యేగా 85లో రాజశేఖర గౌడ్ గారు గెలిచి మంత్రి అయ్యారు.